యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు. ఈ డ్రాయింగ్ ఏంటి అని అనుకుంటున్నారా? రుత్విక్, రుద్రాంశు వాళ్ళ సెకండ్ బర్త్‌డే సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి. సో, వీళ్ళ బర్త్‌డేకి డెకరేషన్ ఇంటి దగ్గరే చేద్దాం అనుకున్నాము. ఆ డెకరేషన్‌కి కావాల్సింది ఒక థీమ్ చూజ్ చేసుకున్నాం. అది వచ్చి కుక్కుమేలి థీమ్‌ని చూజ్ చేసుకున్నా. అండ్ అందులో ఒక ఫోటో బూత్ పెడితే బాగుంటుందని చెప్పి నేను కుకుమెలి లోగోనే ఫోటో బూత్‌గా సెలెక్ట్ చేసుకున్నా. ఫస్ట్ నేను అవుట్‌లుక్ అనేది డ్రా చేసుకున్నా పెన్సిల్‌తో. అయితే ఇక్కడ కలర్స్ వచ్చేసి ఎక్కువ అంటే మనం యూజ్ చేసేది లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్. అయితే స్కెచ్‌తో డ్రా చేస్తే డాట్స్, లైన్స్ అంత నీట్ ఫినిష్ రాదని చెప్పి నేను పెయింట్ యూజ్ చేశా. ఇదైతే కొంచెం స్మూత్‌గా, కొంచెం ఫాస్ట్‌గా, ఈజీగా ఉంటుందనమాట డ్రా చేయడానికి. అలాగే కొంచెం పెయింట్ అంటే కొంచెం లైట్‌గా షైనింగ్ వస్తుంది. ఈ బాటిల్ వచ్చేసి నాకు రూ. 25 పడింది. సో, నేను 2 బాటిల్స్ తీసుకున్నా రూ. 50కి. ఇంకా బ్రష్ వచ్చేసి నాకు జస్ట్ ఒక రూ. 15 అలా పడింది. ఫస్ట్ లైట్ గ్రీన్ మొత్తము ఆల్టర్‌నేట్ బాక్సెస్‌లో గీసేసుకున్న తర్వాత డార్క్ గ్రీన్‌తో మిగతా బాక్సెస్ అన్ని ఫిలప్ చేసేసాను. అయితే ఇక్కడ క్యాప్‌లో ఉన్న పెయింట్‌ని గూడా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి దాన్ని కూడా నేను యూజ్ చేసుకున్నా. ఇంకొచ్చేసి ఇక్కడ బెడ్ బగ్ అది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి నేను స్కెచెసే యూజ్ చేశాను. అండ్ పైన 2 యాంటినాస్ లాగున్నాయి కదా! అవి గూడా స్కెచ్‌తోనే యూజ్ చేశా. చిన్నవి కాబట్టి నాకైతే ఆ స్కెచ్ వరకు నీట్ ఫినిష్ లుక్ అంతా బానే వచ్చింది. అలా మొత్తం డ్రా చేసేసుకున్న తరువాత ఒక థర్మాకోల్ షీట్ పైన అవుట్‌లుక్ డ్రా చేసుకున్నా లోగోని. ఎందుకు అంటే స్టాండీ ఫోటో బూత్ అంటే కొంచెం స్టిఫ్‌గా ఉండాలి కాబట్టి నేను బ్యాక్ సైడ్ థర్మాకోల్ షీట్ అయితే కొంచెం సపోర్టివ్‌గా కొంచెం గట్టిగా ఉంటుందని థర్మాకోల్‌ని యూజ్ చేశాను. అలాగే నేను ఒక 4 స్టాండీస్ కూడా కొనుక్కున్నాననమాట. ఇవి కొంచెం చిన్న సైజ్‌లో ఉన్నాయి. ఇయి కొంచెం పెద్దగా ఉంటే బావుండని అనిపించింది. బట్ నాకు చిన్న సైజే దొరికాయి. ఓకేలే అని చెప్పి ఇంకా దానిని గూడా మిగతా థర్మాకోల్ షీట్స్‌లో ప్లేస్ చేసుకొని ఒక షేప్ ఔట్ అయితే కట్ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఫోటో బూత్‌కే ప్రిఫరెన్స్ ఇచ్చాను. అది కొంచెం పెద్దది కాబట్టి. ఇంకా మిగతా కొంచెం పీసెస్ ఏవైతే ఉంటాయో వీళ్ళని కొంచెం అడ్జస్ట్ చేయొచ్చులే అని చెప్పి సెకండ్ ప్రిఫరెన్స్ స్టాండీస్‌కి ఇచ్చాను. అలా అవుట్‌లుక్ మొత్తం డ్రా చేసుకున్న తర్వాత దాన్ని కట్ చేయడానికి నా దగ్గర షోల్డరింగ్ మెషిన్ ఉందనమాట. దాన్ని యూజ్ చేసి ఫస్ట్ అవుట్‌లుక్ అయితే కట్ చేసుకున్నా. ఇది ఎక్కువ హీట్ అయితే మాత్రము ఇంకా ఎక్కువ లోపటికి కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, కొంచెం హీట్‌ని కూడా చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇంకా దాని తర్వాత అలా అన్ని కటౌట్స్ అంటే స్టాండీస్, ఫోటో బూత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఫెవికాల్‌తో నేను దాన్ని పేస్ట్ చేసుకున్నా. బట్ అట్ట ఆహ్, కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అంత త్వరగా అయితే స్టిక్ అవ్వలేదు. దాన్ని కింద వేసి కొట్టి బాగా ప్రెస్ చేసి అలా చేస్తే చివరికైతే బాగానే గట్టిగా స్టిక్ అయిపోయాయి. కుకుమేలి లోగో అయితే నేను చార్ట్‌తో డ్రా చేశాను కాబట్టి అది పేపర్ కదా! సో, త్వరగా ఈజీగా స్టిక్ అయిపోయింది. అయితే నేనిక్కడ స్మూత్ ఎడ్జెస్ కట్ చేయడానికని చెప్పి ఒక బ్లేడ్ యూజ్ చేశాను. ఇది థర్మాకోల్ కట్ చేసే బ్లేడ్ అన్నమాట. ఎడ్జెస్ మనము మంచిగా ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది. ఎలా కట్ అవుతుందో అనుకున్నాను కానీ బట్ ఎడ్జెస్ మాత్రం సూపర్బ్‌గా కట్ అయ్యాయి. చాకు కూడా కొంచెం షార్ప్‌గా ఉంది. కొందరైతే చాకుని వేడి చేసి అలా డిఫరెంట్‌గా ట్రై చేస్తారు. బట్ మనకున్న బడ్జెట్‌లో ఈ చాకుతో కట్ చేసుకోవచ్చు ఈజీగానే. సో, ఈ చాకు యూజ్ చేసి మొత్తం అన్ని స్టాండీస్, ఫోటో బూత్ మొత్తం కట్ చేశాను. ఎగ్జాక్ట్ షేప్ అయితే నాకొచ్చింది. స్మూత్ ఫినిషింగ్ గూడా వచ్చింది. ఎప్పుడన్నా స్కూల్స్‌లో కానీ, కాలేజెస్‌లో కానీ ప్రాజెక్ట్ వర్క్స్ అలా చేసే వాళ్ళకైతే ఇది బానే యూజ్‌ఫుల్ అవుతుంది. అంటే వాళ్ళకి కావాల్సిన షేప్‌లో అలా మనం మాడ్యూల్ చేసుకొని మంచిగా కట్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు ఏదన్నా ప్రాజెక్ట్స్ అలా ఇలా యూజ్ చేస్తే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదైతే కొంచెం సేఫ్‌గా మనకి ఈజీగా అయిపోతుందనమాట. సో, ఫినిషింగ్ లుక్ మొత్తం నేను ఫోటో బూత్ ప్లస్ స్టాండీస్‌కి ఈ చాకుతోనే మొత్తం కట్ చేసేసాను. అయితే ఇక్కడ కొంచెం మనం ఎంత డ్రా చేసినా, ఎంత ఏ పెయింటింగ్ చేసినా కూడా ఔట్‌లైన్స్ అనేది బ్లాక్ కలర్‌తో డ్రా చేసుకుంటే ఆ లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది. సో, నేనిక్కడ స్కెచ్‌తో
మొత్తం ఫోటో బూత్ని మొత్తం అవుట్లైన్స్ మొత్తము బ్లాక్ స్కెచ్తో గీసేసాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఫోటో బూత్ అండ్ 4 స్టాండీస్ నీట్‌గా వచ్చాయి. కట్టింగ్స్ కానీ అక్కడ కానీ చాలా నీట్‌గా వచ్చింది. అయితే కొంచెం నాకు ఫోటో బూత్ ప్లెయిన్‌గా అనిపించింది. సో, నేనిక్కడ వాల్‌కి హ్యాంగ్ చేసే ఈ స్టిక్కర్స్‌ని కొన్నాను. ఇందులో వచ్చేసి మనకి 6 స్ప్రింగ్స్, 6 ప్రాప్స్ వస్తాయి. కానీ ఇక్కడ నేను వాల్‌కి హ్యాంగ్ చేయడం లేదు కాబట్టి ఆ స్ప్రింగ్స్‌నయితే ఏం యూజ్ చేయడం లేదు. నేనిక్కడ 6 ప్రాప్స్‌లో ఓన్లీ 4 ప్రాప్స్ మాత్రమే యూజ్ చేసి నా ఫోటో బూత్‌కి పేస్ట్ చేస్తున్నా. ఇవి ప్రాప్స్ వచ్చేసి 2 సైడ్స్ ప్రింట్ ఉన్నాయి. ఎందుకంటే నేను చూజ్ చేసుకుంది వాల్‌కి హ్యాంగ్ చేసేది కాబట్టి 2 సైడ్స్ అయితే బావుంటుంది. బట్ నేనిక్కడ ఫోటో బూత్‌కి యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు ఓన్లీ 1 సైడ్ ప్రింట్ ఉన్నా సరిపోతుంది. బట్ నాకు ఓన్లీ 1 సైడ్ అయితే దొరకలేదు. నాకు ఇలాగే దొరికింది. సో, నేను దీన్నే యూజ్ చేసుకున్నాను. అయితే ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చింది. వచ్చిందసలు థీమ్‌కి. అనుకున్న దానికన్నా చాలా చాలా వచ్చింది. ఐ యామ్ సాటిస్ఫైడ్ విత్ దిస్. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రుత్విక్ అండ్ రుద్రాంశు.